మంగిలి దొరికిపోయిందా? రోజు రోజుకి మంగిలి మీద ఫోకస్ పెరిగిందా? రేవంత్ రెడ్డి కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నాడా? ఎందుకంటే తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఇలాంటి స్కామ్‌లు ఎక్కువవుతున్నాయి. సో, ఈ స్కాము గత 4 రోజులుగా మొత్తం మీడియాని, ప్రజల్ని కుదిపేస్తుంది. సో, దీంట్లో మంగిలి కూడా తీవ్రంగా పోరాటం జరుపుతుంది. అయితే మంగిలి పోరాటం మీద జనంలో గాని, మీడియాలో గాని ఏమాత్రం సింపతి రావట్లేదు. దీనికి కథ ప్రధానంగా కారణం మంగ్లీ చేస్తున్న పోరాటంలోనే ఉన్న లోపాలు కావచ్చు, ఆమె పోరాట పద్ధతుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు. అలాగే బాధితులు వందల మంది హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడ దాదాపు 3, 4 రోజుల నుంచి పడిగాపులు పడుతూ ఒక పూట తినక వాళ్ళు మొత్తం ఎక్కే గడప, దిగే గడప అన్నట్టుగా ప్రతి మీడియాతో తమ గోడు వెళ్ళబోసుకుంటున్న పద్ధతి చూస్తే మంగ్లీలోనే ప్రాబ్లం ఉన్నట్టు కనబడుతుంది. అలాగే ఇది 200 కోట్లు కాదు, 300 కోట్ల వరకు కూడా ఈ స్కామ్ ఉందన్నట్టుగా ఇప్పుడు బయటకొస్తున్నాయి. ఇందులో రకరకాల గ్రూపులు కూడా బాధితులున్నారు. ఒకటి పటాన్ చెరువు గ్రూపు, కర్ణాటక గ్రూపు, తర్వాత నల్గొండ, గద్వాల్ ఇక్కడ గ్రూపు. సో ఇలాగా 3, 4 గ్రూప్స్ బాధితులున్నారు. ఇది బయటకొస్తున్నంత సులభమైన స్కామ్ కాదు, ఇది పెద్ద స్కామే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కూడా రంగంలో ఎదిగినట్టుగా చెప్తున్నారు. సో అసలు మంగ్లీ వైపు నుంచి వాదన ఏంటి? ఈ బాధితుల వాదన ఏంటి? బాధితుల తరపున మాట్లాడుతున్న సుబ్బారావు ఏం చేస్తున్నాడు? వీళ్ళకి మధ్యవర్తిగా బిగినింగ్లో ఒక పంచాయతీలో పాల్గొన్న వేణు ఉడుగులు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు చెబుతున్నది ఏంటి? బాధితుల్లోనే 2 గ్రూపులుగా ఎందుకు చీలిపోయారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని మీద ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంది? మంగ్లీ నెక్స్ట్ పోరాటం ఏంటి? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా బాధితుల వైపు నుంచి వస్తే బాధితులు చాలామంది మాట్లాడేది మనం చూసినప్పుడు, ఎందుకంటే మా ఛానల్ తరపున రిపోర్టర్లు చాలామంది బాధితుల్ని కలిశారు, అన్ని వర్గాల వాళ్ళతో కూడా మాట్లాడారు. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతున్నది ఏమంటే ఇది బేసిక్గా వెస్టేజ్ మార్కెటింగ్లో వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. మధు రమావత్ అండ్ హేమకాంత్ రెడ్డి, వీళ్ళిద్దరి 2 పేర్లు ఇంపార్టెంట్. 2 శిబిరాలుగా ఇప్పుడు మారిపోయారు. హేమకాంత్ రెడ్డి బాధితుల తరపున మాట్లాడుతున్నాడు సుబ్బారావుతో పాటు. ఇటు మధు కూడా ఫస్ట్ టైం, మొన్నటి వరకు మధు పారిపోయాడు. సో ఫస్ట్ టైం మధు కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి వీడియో రిలీజ్ చేశాడు. మంగ్లీ ఒక పక్క తన ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించుకొని సజ్జనాన్ని, డీజీపీని కలవడం, ఇంకా అమ్మాయి సీఎం రేవంత్ రెడ్డిని లేకపోతే మోడీని కూడా కలుస్తుందేమో చూడాలి. సో ఏదేమైనా మంగ్లీ తరహాలో మంగ్లీ పోరాటం చేస్తుంది. సో ఇక్కడ ముందుగా బాధితుల తరపున చూస్తే ఈ వెస్టేజ్ మార్కెటింగ్లో పనిచేస్తున్న వీళ్ళు మధు రమావత్ అనే అతన్ని, తర్వాత హేమకాంత్ రెడ్డిని నమ్మి దాదాపు మొత్తంగా మనకి 200-300 కోట్లు తేలేటుగా కనిపిస్తుంది. ఇది మొత్తానికి డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ గోకుల్ నంద ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ పెట్టారు. ఈ కంపెనీకి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ మధు రమావత్. ఇందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్ అని ఇంకొక అతను, వీళ్ళిద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు. సో వీళ్ళ 3 పేర్లు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో బాధితులు ఎక్కువ మంది వచ్చి మధు మీద కంప్లైంట్ ఇచ్చారు. మధునే మోసం చేశాడు. మధు శివ అనే ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. అతను మంగ్లీ తమ్ముడు అని పరిచయం చేసుకున్నారు. అట్లాగే మంగ్లీ మంగ్లీకి 2 చెల్లెలు, చిన్న చెల్లెల్ని ఈ మధు పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పారు. కోకాపేటలో ఉండే మంగ్లీ బంగ్లాకు కూడా తీసుకెళ్లారు. ఆమె స్టూడియో అవంతా కూడా చూపించారు. సో ఇవన్నీ మేము నమ్మాము. అట్లాగే మమ్మల్ని చాలా జాగ్రత్తగా మోసం చేశాడు. గోవాకి తీసుకెళ్ళాడు, హోటళ్ళలో మంచిగా ఖర్చులు పెట్టించాడు. టిప్పులే ఒక్కోసారి 10,000 కూడా టిప్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి 5 స్టార్ హోటల్కి ఇలాగ తీసుకెళ్ళి. సో ఇలాగా ప్లాన్డ్గా అతను, అంటే మీరు కానీ పెట్టుబడులు పెడితే 5 లక్షలకి మీకు నెలకి 25,000 వస్తుంది రిటర్న్స్, తర్వాత 101 గజాల ల్యాండ్ వస్తుంది అని చెప్పాడు. తర్వాత ఈ అనేక చోట్ల మిర్యాలగూడలో హాస్పిటల్ ఉంది, హైదరాబాద్లో పబ్ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీ, డ్రోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఇలాగా ల్యాండ్స్ ఉన్నాయి, ఇలాగ అవన్నీ చెప్పారు. సో మాలో ఒకటిగా పనిచేశాడు కాబట్టి మేము నమ్మాము. మేము కొంత అటెంప్ట్ కూడా అయ్యాము. మనకి కష్టాల్లో ఉన్నాము కదా, చాలుకున్నాము. సో ఇది దీంట్లో పెడితే డబ్బులు వస్తుంది. ఆల్రెడీ మన కళ్ళ ముందు వీళ్ళు రిచ్ అయిపోయారు, ఫార్చ్యూన్ కార్లలో తిరుగుతున్నారు.
అని మేము నమ్మాము, మేము పెట్టాము. చాలా పుస్తులు అమ్మాము, లేకపోతే చిన్న చిన్న ఆస్తులు అమ్మాము, గోల్డ్ అమ్మాము, ఇవన్నీ అమ్మి మేము పెట్టాము. 5 లక్షల నుంచి 75 లక్షలు 3 కోట్ల వరకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. సో ఏదేమైనా పేదలు, మిడిల్ క్లాసు వీళ్ళే ఎక్కువ, బిలో మిడిల్ క్లాస్ వీళ్ళే ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళు కొంతమంది సుబ్బారావుని కలిస్తే సుబ్బారావు ఈ మంగ్లీ పేరు కూడా ఉంది కాబట్టి మంగ్లీని కాంటాక్ట్ చేశాడు. ఆమె రూడ్గా మాట్లాడింది. దాంతో అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి బాధితులు దగ్గర మాట్లాడించాడు. మంగ్లీ పేరు వచ్చేసరికి మంగ్లీ అప్పుడు రంగంలో దిగి పంచాయతీ చేయమని తన అడ్వకేటు పూజారి నాగేశ్వరరావుని పెట్టుకోవడానికి తనకి బాగా పరిచయం ఉన్న వేణు ఉడుగుల్ని అడిగింది. వేణు ఉడుగుల పూజారి నాగేశ్వరరావుని సజెస్ట్ చేశాడు. దాంతో పూజారి నాగేశ్వరరావు ఆఫీస్లో వేణు ఉడుగుల కూడా కూర్చున్నాడు. వేణు ఉడుగులకి ఆల్రెడీ సుబ్బారావు కూడా తెలుసు కాబట్టి వీళ్ళంతా అక్కడ పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీలో తేలిందేమంటే మంగ్లీ నాకు సంబంధం లేదు, నా పేరు వాళ్ళు వాడిన దానికి నాకేం సంబంధం లేదు, నేను ఇన్వాల్వ్ కాలేదన్న అన్నది. బాధితులు కూడా ఆమె డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు, ఆమెకి మేము డబ్బులు ఇవ్వలేదు, ఆమెను మేము ఎప్పుడు చూడలేదని చెప్పారు. కానీ ఆమె పేరైతే దీంట్లో వచ్చింది కాబట్టి ఆమె బాధ్యతగా ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈ సంబంధం లేదు, ఈ మధుని అరెస్ట్ చేయండి అని ఆమె మధుని కూడా పట్టివ్వాలి అనేది వీళ్ళు చెప్పారు. కానీ ఆమె పని చేయలేదు. మధుతో మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్ కూడా సుబ్బారావు కలిపిందని చెప్తున్నారు, సుబ్బారావుని బెదిరించిందని చెప్తున్నారు. దాంతో మధు, తర్వాత భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్ వీళ్ళు సుబ్బారావుని బెదిరించారని సుబ్బారావు పంజాగుట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దీనికి వ్యతిరేకంగా ఆమె కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా మనకు అర్థమైంది ఏమంటే మంగ్లీ బాధ్యతగా వ్యవహరించట్లేదు. మంగ్లీ ఎంతసేపు కూడా చిన్న పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా సజ్జనాన్ని కలవడం, తర్వాత డీజీపీని కలవడం ఇవన్నీ ఉంది. ఆమె ఇచ్చిన కంప్లైంట్లు పరిశీలిస్తే ఆమె మేజర్ కల్పరేట్లుగా చెప్తుండేది హేమంత్ రెడ్డి, తర్వాత హేమకాంత్ రెడ్డి, తర్వాత సుబ్బారావు. నిజానికి హేమకాంత్ రెడ్డిని నమ్మి కూడా కొంతమంది డబ్బులు ఇచ్చారు. పటాన్ చెరువు బ్యాచ్ ఒక 20-30 మంది హేమకాంత్ రెడ్డిని నమ్మి ఇచ్చారు. హేమకాంత్ రెడ్డికి సంబంధించిన శుభక్షేత్రం ప్రాజెక్టు, తర్వాత బృందాశ్రీ హేమకాంత్ రెడ్డి కూతురు ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయి పేరుతో ఉన్న బృందాశ్రీ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి. అంటే ఇక్కడ ఏమంటే మధు మెయిన్ రోలు, మధు కంపెనీ అది. దాంట్లో హేమకాంత్ రెడ్డి కూడా ఉన్నాడు. హేమకాంత్ రెడ్డి కూడా కొంతవరకు తన సర్కిల్లో ఉపయోగించి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి ఏమంటున్నాడు, నన్ను కూడా మోసం చేశాడు, నాది కూడా పర్సనల్గా 25 లక్షలు దీంట్లో ఇరుక్కుందని హేమకాంత్ రెడ్డి అంటున్నాడు. మధు ఏమంటున్నాడు, హేమకాంత్ రెడ్డి నా దగ్గర 20 కోట్లు కొట్టేశాడు, నేను మధ్యలో పర్సనల్ కేసులో జైలుకి వెళ్ళాను, జైలుకి వెళ్ళినప్పుడు హేమకాంత్ రెడ్డిని ఈ కంపెనీని చూసుకోమన్నాను, అప్పుడు అతను 20 కోట్లు కొట్టేశాడు అని మధు అంటున్నాడు. సో ఇవన్నీ తేల్చాల్సింది మీడియానో పబ్లిక్కో కాదు, ఇవన్నీ తేల్చాల్సింది దీని మీద ఇప్పుడు సిఐడి వేశారు కాబట్టి సిఐడి తేల్చాలి. ఆల్రెడీ 62 కేసులు సిఐడి దగ్గరకు వచ్చాయని చెప్తున్నారు. ఈ కేసుల్లో పరిశీలించి ఇది ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఎందుకంటే ట్రైల్ ఆఫ్ మనీ అంటారు, ఈ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది దీంట్లో కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే వీళ్ళందరూ అకౌంట్లలోనే వేశారు ఎక్కువ భాగం. అకౌంట్లో ఏ అకౌంట్లోకి వెళ్ళింది, ఆ అకౌంట్ ఎవరి పేరుతో ఉంది, ఆ డబ్బులు ఎవరు విత్డ్రా చేశారు, అది ఎక్కడికి పోయింది అనేది తేల్చడం సిఐడికి పెద్ద విషయం కాదు. అది తేలాలి. అది తేలాలని మంగ్లీ డిమాండ్ చేయట్లేదు. మంగ్లీ ఏమంటుంది, ఎంతసేపటికి ఆ డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్ నేను చదివాను, అందులో ఆమె మధుని సపోర్ట్ చేస్తుంది. మధు కూడా మీడియాతో చెప్పాడు, మధు కూడా అప్రూవర్గా మారాడు అంటుంది తప్ప మధు నా పేరు ఉపయోగించుకొని బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేశాడని చెప్తున్నారు. నేను మధుని మీరు కల్పరేట్గా పరిగణించండి, మధు నా పేరు వాడుతున్నాడు కాబట్టి నేను మధు మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాను అని ఆమె ఎక్కడా రాయలేదు. ఆమె బాధితుల తరపున ఉన్న సుబ్బారావు మీద, బాధితుల తరపున ఉన్న హేమకాంత్ రెడ్డి మీద మాత్రమే కంప్లైంట్ ఇచ్చింది. మధుని సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్గా. సో ఇక్కడే ఆమె స్వభావం బయటకు వస్తుంది. ఎందుకు ఆమె బాధితుల తరపు నిలబడట్లేదు? మీడియాతో అంటుంది నిలబడతాను, పోరాడతాను అంటుంది, కానీ మరి పోలీస్ కంప్లైంట్లో అలా ఇవ్వలేదే. పోలీస్ కంప్లైంట్లో బాధితుల తరపు నేను నిలబడతానని చెప్పకుండా నన్ను బ్లేమ్ చేస్తున్నారా అంటుంది. ఆమె తన ఇమేజ్ పాడవుతుందనే బాధపడుతుంది తప్ప ఒక 150 కోట్లు స్కామ్ జరిగింది, ఆ స్కామ్లో నా పేరు ఇన్వాల్వ్ అయింది, మీడియా ఏమీ ఆమెను ఇన్వాల్వ్ చేయలేదు, లేకపోతే సుబ్బారావు ఏమని ఇన్వాల్వ్ చేయలేదు, బాధితులే చెప్తున్నారు కదా.
సో బాధితులు ఎవరైతే మోసం చేశారో వాళ్ళు ఏం పేరు ఇన్వాల్వ్ చేసింది ఎవరు? ఈ మధు, శివ, లేకపోతే బాలాజీ నాయక్, శైలజ చౌహాన్ అండ్ భరత్ చౌహాన్, వీళ్ళు కదా. వాళ్ళ మీద ఆమె చర్య తీసుకోమని కదా కంప్లైంట్ ఇవ్వాలి. అది చేయట్లేదు ఆమె. కాబట్టి క్లియర్గా ఆమె ఆమెది కూడా ఏదో ప్రాబ్లం ఉంది. ఆమె ఎవరినో ప్రొటెక్ట్ చేస్తుంది. తను ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు, కానీ ఆమె ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రానంత వరకు ఆమెకు సర్కిల్ ఉండి మేనేజ్ చేసుకోవచ్చు, కానీ ప్రజల్లో కానీ మొత్తం బాధితుల్లో కానీ ఆమె ఇమేజ్ అయితే దారుణంగా పడిపోయింది. ఆమెకి ఉన్న సర్కిల్, డబ్బు ఉంది కాబట్టి ఆమె రేపు మేనేజ్ చేసుకోవచ్చేమో. ఇలాంటివన్నీ ఏంటంటే కొద్ది రోజులు హడావిడి జరిగి బాధితులకు న్యాయం జరగదు. ఫైనల్గా పోలీసులు కూడా దీన్ని తేల్చరు. ఇలాంటి అనేక కేసుల్లో బాధితులు ఫైనల్గా ఏమీ చేయలేకుండా అయిపోతారు. ఎందుకంటే ఇది మధు మీద నిజంగా ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు ఉంటే కనీసం పోలీసులు కేసు పెట్టి ఆస్తులను జప్తు చేసి కోర్టులో ఎప్పటికో తేలే అవకాశం ఉంది. కానీ అవేమీ లేకుండా డబ్బులు కానీ వీళ్ళు ఇచ్చేసి ఉంటే ఖచ్చితంగా బాధితులకి ఒక పైసా కూడా రాదు. మహా అంటే అతను ఒకవేళ నేరం చేసినట్టు తెలిస్తే జైలుకి పోయే అవకాశాలు ఉంది తప్ప బాధితులకి న్యాయం జరిగే అవకాశం లేదు. జరగాలంటే ఈ మధు పేరుతో ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వీళ్ళ పేరుతో ఆస్తులు ఉంటే దాన్ని జప్తు చేస్తారు, ఆ డబ్బులు ఇచ్చేస్తారు. సో కాబట్టి సిఐడినే దీన్ని తేల్చాలి. మనీ ట్రైల్ ఏంటి, ఇది ఎక్కడికి పోయింది, ఎవరు వసూలు చేశారు, ఈ మనీ ఎక్కడికి పోయింది? వసూలు ఎవరన్నా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఏజెంట్లను పెట్టుకొని చేసేస్తారు వీళ్ళు. కాబట్టి అది ఏజెంట్ల తప్పు కాదు. ఆ డబ్బులు ఎక్కడికి పోయింది, ఎవరు తీసుకున్నారు, అది ఇంపార్టెంట్. అది తేలాలి. అది తేలాలని మనం అందరూ డిమాండ్ చేయాలి. మంగ్లీ కూడా బాధితుల తరపున నిలబడి పోరాడాలి తప్ప బాధితుల తరపున నిలబడిన వాళ్ళ మీద ఆమె తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పై స్థాయిలో కంప్లైంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు.